నేను మళ్ళీ నెల్లూరులో మన రమేష్ నాయుడు గారు జడ్జిగా వచ్చారు. ఆయనైతే స్టేజ్లోనే అనౌన్స్ చేశారు. ఏమనంటే, నా రాబోయే చిత్రాల్లో ఈ అమ్మాయిని నేను ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేస్తాను. ఆయనను తీసుకొని రమ్మంటే మా అన్నయ్యలు అప్పట్లో పెద్దన్నయ్య ఉండేవారు దిలీప్ అని. అసలు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నువ్వు ముందు గ్రాడ్యుయేషన్ చేయి, కాళ్ళు విరగ్గొట్టేస్తా సినిమా అంటే అనేవాళ్ళు అనమాట. మా నాన్నకు కూడా ఇష్టం లేదు. తర్వాత పెంద్యాల గారని, రాజేశ్వరరావు గారని చాలామంది నన్ను ప్రోత్సహించారమ్మ. సినిమాలకు వస్తే నేను అవకాశాలు ఇస్తాను. అయితే ఏమైందంటే, ఈ స్కాలర్షిప్ నేను 2 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతం ఇంకా మనసు పెట్టి బాగా స్పెషలైజ్డ్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటారు చూడండి. అవును. నేను ప్రతిదీ అక్కడ వెంకన్న పాదాలకు చుట్టి ప్రదక్షిణం కోరుకునేదాన్ని. నాకు ఈ కాంపిటీషన్లో ఫస్ట్ రావాలి, వచ్చిందో ఇచ్చేసేవాడు. ఇందులోనూ నాకు ఒకటే సెకండ్ ప్రైజ్ నాకు గుర్తుంది. నాకు మిగిలినవన్నీ ఫస్ట్ ప్రైజ్, పెద్ద పెద్ద కాంపిటీషన్స్. ఇది కూడా స్వామినే కోరాను. స్వామి, నేను ఒక మంచి విద్వాంసుడి దగ్గర 2 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతం అభ్యసించాలి. స్వామి ప్రార్థన వింటాడు అనడానికి, నా భక్తి ఆయనపై ఎట్లా పెరగడానికి కారణం చిన్నతనం కదా. ఇప్పుడు కోరిక నెరవేర్చకున్నా కూడా నా భక్తి చెదరదు. అప్పట్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతిదీ ఇలా ఇచ్చేస్తూ ఉంటే, వీడు ఇస్తున్నాడు అని నాకు ఒక భక్తి పెరుగుతూ వస్తుంది కదా. ఆయన ఏమైందంటే, నేదునూరి గారు నన్ను ఇంటర్వ్యూకి పిలవడం, ఆయనే సంగీతం నేర్పుతారు, 2 ఏళ్ల పాటు టీటీడీ స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పడం. తర్వాత అల్టిమేట్గా నేను అందులో చేరి వారి దగ్గర నేర్చుకోగలిగే అదృష్టం నాకు కలగడం. ఇదంతా అయ్యాక 2 ఏళ్ల స్కాలర్షిప్ పూర్తయ్యాక మళ్ళీ యథాప్రకారంగా మద్రాసు వెళ్ళి నా అదృష్టం ఒకసారి పరీక్షించుకోవాలి అని అనుకుంటున్నాను. మా అన్నయ్యను, పెద్దన్నయ్యకు చెప్పానమాట. నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయమన్నావు కదా, నేను చేశాను కదా, నువ్వు రా ఇప్పుడు అక్కడికి వస్తే, ఆయన ఢిల్లీలో ఉన్నారు బ్యాంక్ ఆఫీసర్గా, నువ్వు మెడ్రాస్కి వస్తే నేను కూడా ట్రై చేస్తాను అంటే, సరే అని ఆయన కూడా నేను ట్రై చేస్తాను, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఇంత లోపల నాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆర్డర్ వచ్చింది. ఏమని, మిమ్మల్ని ఆర్టిస్ట్గా నియమిస్తున్నాము అన్నమాచార్య కీర్తనల ప్రచారం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంతవరకు ఎవరికి అట్లాంటిది ఇవ్వాలి. తీసుకుని నేను ఆలోచనలో పడిపోయాను. ఎట్లా ఇది నేను చెయ్యగలనా, స్వామి కోరుతున్నాడేమో ఇది నన్ను, ఇది కాదని నేను మద్రాసుకు వెళ్ళగలనా, ఇది తీసుకుంటే మరి నేను ప్లేబ్యాక్ సింగింగ్ ఎట్లా అన్నది అని ఇట్లా కొంచెం సందిగ్ధావస్థ వచ్చింది. కపిల్ తీర్థంలో నమ్మాళ్వార్ టెంపుల్ ఉంది. అప్పట్లో అది శిథిలావస్థలో ఉండేది, ఇప్పుడు కొంచెం సంస్కరించారు దాన్ని. అప్పట్లో ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి పోతూ ఉండేవాళ్ళు, అర్చకుడు అయితే ఉండేవారు. నేను వెళ్ళి అంతరాలయంలో కూర్చుని ధ్యానం చేయడం. అక్కడ ఏమి కోరిక నాది, స్వామి వస్తారు ఏదో రూపంలో వచ్చి, నువ్వు అన్నమాచార్య కీర్తన ప్రచారం మాత్రమే చేయాలి, వేరే పాడడానికి వీల్లేదని చెప్తారు అనుకోండి. కానీ 10 రోజులు వెళ్ళాను, 7 రోజులు వెళ్ళాను, నాకు గుర్తులేదు. కానీ రోజు అయితే 2-3 గంటలు అక్కడ స్వామి ఎదురుగా కూర్చుని ధ్యానం చేసేదాన్ని. అన్నమాచార్య వాంగ్మయం చదువుకుని ఉన్నాను కదా, ఏదో మారువేషంలో వస్తాడు స్వామి అని నా నమ్మకం, ఆశ. ఎవరు రాలేదు అట్లాగా. కాకపోతే నాకే ఒకరోజు ధ్యానంలో ఉండగా లోపల నుండి ఒక తీవ్రమైన సంకల్పం వస్తుందన్నమాట. ఏమని, అన్నమాచార్య కీర్తనల ప్రచారమే నేను చేస్తాను, ఇంకొకటి ఏది చేయను అని. అది ఒక అద్భుతమైన అనుభూతిలాగా నాకు మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా నాకు నిన్న మొన్న జరిగిన అనుభూతి కింద ఉందన్నమాట అది. నేను ఇన్నేళ్ళు కష్ట నష్టాలకు
కన్నీళ్లకు, కడిగండ్లకు, సన్మానానికి, అవమానానికి అన్నిటికీ ఓర్చుకుని ఇదే అన్నమాచార్య తత్వ ప్రచారానికే నిలబడి ఉండడానికి కారణం అదిగో ఆ అద్భుతమైన అనుభూతి అన్నమాట. అది చాయిస్ నేను చేసుకున్నది కాదు. నాకు అంతరాళాల్లో నుండి ఒక సంకల్పం తీవ్రంగా ఒక అనుభూతి లాగా వచ్చింది. అది నేను మరుసటి రోజు కొండకు నడిచి వెళ్ళిపోయాను. పాటలు పాడుకుంటూనే వెళ్ళాను. మా అక్కయ్య, బావ, ఇంకొక అతను వచ్చారు మా వెంట. గుడికి వెళ్తే స్వామిని చూస్తుంటే అప్పటికే ఆ పరిసరాల్లో మంచి పేరు ఉండేది. నేను స్కాలర్షిప్ చేసేటప్పుడే పాడేదాన్ని. నేను కాసేపు నిలబడితే ఎవరు ఏమనేవాళ్ళు కాదు అప్పట్లో. పోండి పోండి అని అంటారు కదా, అట్లా ఏమనేవాళ్ళు కాదు. అమ్మాయి శోభారాజు వచ్చింది, కాసేపు నిలబడింది ఏంటంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు, దుఃఖంగా కన్నీళ్లు గారిపోతున్నాయి. నాకు కృతజ్ఞత, ఎందుకురా నన్ను కోరుకున్నావు నువ్వు పాడడానికి? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, నేదునూరి గారు, బాలమురళీ కృష్ణ గారు, ఎవరు వచ్చి పాడరు నువ్వు అనుకుంటే, నన్ను ఎన్నుకున్నావు అని ఒక కృతజ్ఞత ఆ రోజు కన్నీళ్ళుగా గారిపోయింది. నేను ఆ ఆవేశంలో స్వామికి మాట చెప్పాను, నేను జీవితాంతం నీ పాట పాడి ప్రచారం చేయడానికే పనిచేస్తాను. రెండోది, నీ పాట ప్రపంచ వ్యాప్తం చేస్తాను. ఆ మాట నిలుపుకోవడానికి ఇప్పటిదాకా కృషి చేస్తున్నాను.